ఊరుకోవే, ఎందుకే దాన్ని అలా అంట సత్యవతి? ఏదో సరదాకి ఆదిత్య డ్యూటీకి నవ్వుతూ వెళ్లాలని. సరే రావే, మనం కలిసే ఎదురొద్దాం రా. తులసి వస్తే సంతోషాలు సక్సెస్లు నా సొంతం అయ్యేవి. పదవే. తప్పండి. ఎస్ఐ గారు, హెడ్ గారు ఈ ఫైల్ మీకు ఇవ్వమన్నారు. శుభవాని బాడీ స్టేషన్ ఛార్జ్ తీసుకోవడానికి వెళ్తుంటే నువ్వెదురొచ్చావేంటే? ఓహో అలాగా. ఆల్ ది బెస్ట్ ఆదిత్య. అయ్యో సారీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక చాలే, ఆపు, వదిలి చెయ్యి. ఆల్ ది బెస్ట్ తప్పు కాదు కదా దుర్గమ్మ. ఇది కావాలనే ఎదురొచ్చింది అత్తయ్య. ఆదిత్య డ్యూటీకి వెళ్లేది నాకు అసలు తెలియనే తెలియదు దుర్గమ్మ. నీకన్నీ తెలిసే, నాకు నీ నాటకాలు కూడా తెలుసు. అదన్నమాట నిజమే, నువ్వు కావాలనే వచ్చావు. బావకి నన్ను ఎదురు రమ్మన్నారు, నేనేమో అత్తయ్యని రమ్మన్నాను. ఐరన్ లగ్వి నువ్వు వచ్చావు. నిన్ను రమ్మంటే తననెందుకు రమ్మన్నావు? నీది ఐరన్ లెగ్గనా? చూడత్తయ్య ఎలా అంటుందో. దుర్గమ్మ చూడ్డం కాదే, నీకు చెప్తున్నాను విను. ఈ వీధిలో చాలా మంది కబుర్ చేసి మరి ఎదుర్రా అని నన్ను పిలుస్తారు. నీ చేత్తో బోని చేయి తల్లి అని అడుగుతారు. అదే ఈ తులసి అంటే. తులసి ఎప్పుడు నిర్మలం, పవిత్రం, శుభం. ఇప్పుడు ఆదిత్యకు మేలు జరగాలనే, ఒక గొప్ప స్థాయికి ఎదగాలనే దేవుడిలా నన్ను ఎదురు రప్పించుంటాడు. నువ్వు ఊరికే అతి చేయకు. హే, వెళ్ళవతలకి. నువ్వు పదరా. ఫస్ట్ ఈజ్ ఫస్ట్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఆదిత్య. వచ్చే రాక్ష. బాయ్ రా. ఆదిత్యను పెంచింది బావే అయినా వాడు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు. ఇవాళ ఇన్స్పెక్టర్గా నేను పనిచేస్తున్న స్టేషన్కే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందం ఏ తండ్రికి దొరకదనుకుంటా. వెల్కమ్ సార్. సార్ ఏంటి మావయ్య? రిలేషనే డ్యూటీయే సార్. ఇలా పిలిస్తే నేను ఉద్యోగం మానేస్తాను చెప్తున్నా. అయ్యో, స్టేషన్కి వచ్చి అవే మాటలు ఆదిత్య. ఇది ఈ పిలిపే కావాలి, ఇక్కడైనా ఇంటి దగ్గరైనా బయటైనా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. చూడండి, డెసిగ్నేషన్స్ ప్రకారం మీరందరూ నా సబార్డినేట్స్ అయినా మీలో చాలా మందికి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. మన స్టేషన్లో లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ సిస్టర్ అని పిలుస్తాను, మిమ్మల్ని అందరినీ బ్రదర్స్ అని పిలుస్తాను. మనం అందరం ఒక కుటుంబంలా ఉందాం.
పై వాళ్ళ ముందు మాత్రం ఫార్మాలిటీస్ పాటించాలి. మామూలప్పుడు జస్ట్ మనందరం ఒక ఫ్యామిలీలా ఉందాం. డ్యూటీలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉందాం. రెస్పాన్సిబిలిటీస్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సిన్సియారిటీలో లోపం రాకూడదు. అలాగే సార్, మ్మ్. మీకు పేరు తెస్తాం, అలాగే మేము పేరు తెచ్చుకుంటాం. మన స్టేషన్ని ఈ సిటీలోనే నంబర్ 1 స్టేషన్ చేద్దాం సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. మాయా, చిన్నతనం నుంచి నిన్ను కొడుగ్గానే చూశాను. అందుకే అలా. అయ్యో పర్వాలేదు మాయా, మీరు ఆ మాట అన్నందుకు ఏం మావయ్యా నేనేం అనలేదు కదా. ఏంటి మావయ్యా? పోనీలే ఆదిత్య, తొడవద్దు. ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. వీటిని అలాగే జాలువార్ని, వాటిలోనే నన్ను తడిసి ముద్దవని. అయ్యో ఎందుకు మావయ్య ఇదంతా? సరే, ఆదిత్య, ఫోటో. ఇటీవ్ మావయ్య. అన్నా, మావయ్యని నన్ను కలిపి ఒక ఫోటో తీయండి. రా మావయ్య. రౌడీలు, పిక్ పాకెటర్స్, చైన్ స్నాచెస్, రౌడీ షీటర్స్, వీళ్ళ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో సహా ఈ ఫైళ్ళు ఇవన్నీ నా టేబుల్ మీద ఉండాలి. ఫోటోలతో సహా అన్ని డీటెయిల్స్ ఉంటాయి సార్. స్టార్టింగ్లోనే చెప్పాను, ఆ సార్ అనే పిలుపు వద్దు అని. చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే ఆదిత్య. అమ్మా, ఆదిత్య రా. ఆదిత్య రా ఆదిత్య. మీరేంటి ఇక్కడ? ఏం చేస్తున్నారు? నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా అమ్మ అనాథాశ్రమంలో పిల్లలకి భోజనం పెడదాం అంది. అందుకే వచ్చాం రా. సరిగ్గా టైంకే వచ్చావు. రా, నీ చేతులతోనే వడ్డిద్దు గాని వీళ్ళకి. నా కోసం అత్తయ్య? నేనంటే ఎంత ప్రేమ అత్తయ్యకి.
కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి మావయ్య? నాకు తెలీదు ఆదిత్య. ఇదిగో తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈ సార్కి ఉద్యోగం వచ్చిందని మీకు ఇవన్నీ ఏర్పాటు చేశాం. థ్యాంక్స్ కాదు, ముందు విషెస్ చెప్పి స్వీట్స్ తినిపించాలి. థ్యాంక్ యూ. ఆదిత్య, అమ్మా నాన్నలకి స్వీట్ తినిపించురా. రావే తులసి, నీ నోరు కూడా తీపి చేయాలిగా, రా. ముందు అమ్మా నాన్నలకి తినిపించురా. ఇదిగో. అత్తయ్య, మాయా, ఏయ్ రే. రావే. ఆగురా, ఆగు. ఉద్యోగం వచ్చినందుకు ముందు నేను నీకు తినిపిస్తా. ఆదిత్య, వాళ్ళకి నీ చేత్తోనే వడ్డిద్దు గాని రా నాన్న. సరే అత్తయ్య. ఏంట్రా ఇది? మేము అమ్మా నాన్న లేవనుకున్నావా? వీళ్లతో కలిసి వచ్చి ఇక్కడ అన్నాలు వడ్డిస్తున్నా. చెబితే ఇంటి దగ్గరే 1,00,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయించేదాను కదా. అమ్మా, అంటే యాక్చువల్గా యాక్చువల్గా చూసే మాట్లాడుతున్నాను. ఏం ప్రియా, ఏంటిదంతా? నాకు తెలియకుండా నా కొడుకుని ఇక్కడికి పిలిపించడం ఏంటి? వదినా, ఆదిత్యకి ఉద్యోగం వచ్చిన సందర్భంగా మేమే ఇలా చేద్దాం అనుకున్నాం. ఇలా వాడితో కూడా మేము చెప్పలేదు. వాడు వస్తాడని మేము అనుకోలేదు. సడన్ గా వచ్చాడు. ఆ తర్వాత ఆలోపే సడన్ గా నేనొచ్చాను, అపార్థం చేసుకోవద్దు అనేగా నువ్వు చెప్పేది. నమ్మాలా? నేను నమ్మాలా? నా చెవులు ఖాళీగా కనిపిస్తున్నాయని గుమ్మడి పూలు పెట్టాలని చూడకు. మీ భాగవతం కళ్ళారా చూశాక కూడా కోతలు కోస్తే నమ్మేంత వెరిదాన్ని అనుకుంటున్నారా? పైకి ఆశ్రమం, పిల్లలు అని చెప్పి వాడిని వశపరచుకోవాలని చూస్తున్నారు. వాడికి తెలీదా ఎంత నాటకం మాటలు? మొత్తం ఎవరికీ తెలియకపోతే మొత్తం ఫ్యామిలీ ఇక్కడ ఎలా ఉంటారు? తాడి చెట్టు దూడ మీదకి ఎక్కదా అన్నట్టుంది నీ కథ. నువ్వు కథ అని అనుకున్నా ఇదే వాస్తవం దుర్గమ్మ. వాస్తవం బాగానే మాట్లాడుతున్నావే పెట్టమొహం. అమ్మా, అత్తయ్య చెప్పేది నిజం. వాళ్ళు నాకేం చెప్పలేదు, నన్నేం రమ్మనలేదు. స్టేషన్ డ్యూటీ కోసం ఇటు వచ్చాం. దారిలో వెళ్తూ వెళ్తూ జరిగింది అదమ్మా. ప్రతి దానికి తులసిని అత్తయ్యని అనాల్సిన పని లేదు. బాగున్నారా నీ చిలక పలుకులు? ముద్దుగా ముద్దొస్తున్నాయి. అత్తయ్య బాగా ట్రైనింగ్ ఇచ్చుంటారు. ఒసే, ట్రైనింగ్ ఏంటి ట్రైనింగు? ఏయ్, మొయ్యవే నోరు. అసలు నోరెలా తెరవ బుద్ధవుతోంది నీకు?
డిపార్ట్మెంట్ ట్రైనింగ్ కన్నా ముందే మీరు ట్రైనింగ్ మొదలు పెట్టేశారు. ఏరా, లైన్లోకి వస్తూ వచ్చావు బానే ఉంది. నీ లైన్ ఆర్డర్లో ఎన్ని లైన్లు లేవరా? అన్నీ వదిలి ఈ లైన్కే రావాలా? పిలుపులకి మనుషులే రావాలా? మెసేజ్లు, వాట్సాప్లు, ఫోన్ లైన్లు, ఆన్లైన్లు ఎన్ని లేవురా? అత్తయ్య, దాని ఫోన్ లాక్కొని చెక్ చెయ్యి. బండారం మొత్తం బయటపడుతుంది. ఆ ఆ, చూడు చూడు దుర్గమ్మా, చూడవే నువ్వు కూడా. చూడు దుర్గమ్మా. నీ తెలివితేటలు ఈ పాటికే అన్ని డిలీట్ చేసుంటావు. అందుకే అంత ధైర్యంగా చూడు చూడు అంటున్నావు. తీతి. దుర్గమ్మ, నిజంగా మేము ఈ ఏరియా వాచ్కే వచ్చాం. మార్నింగ్ వాక్ ఏం రాలేదా? ఎవరు ఎక్కడికి ఎందుకు వస్తారో తెలియదాన్నేం కాదు నేను. మీ ఇంటి ముందుకి ఆటో వచ్చినప్పుడే, ఆటోలో బొచ్చబోళ వేసుకుంటున్నప్పుడే చూశాను ఈ సంత ఏ సంతర్పణకో వెళుతుంది అని. అందుకే నేను వెనకాలే వచ్చా. మీ భాగవతం అంతా కళ్ళారా చూశాను. చూసావు, అయితే ఏంటి? ఏం తప్పు చేస్తున్నాము? అన్నదానం చేయడం తప్ప? నాకు తెలియకుండా వీణ్ణి పిలవటం తప్పు. మేం పిలవలేదు దుర్గమ్మా. అబద్ధం. అలా అంటే నీ కొడుకే అబద్ధం అవుతాడు. బావ అబద్ధం అంటే చెప్పమన్నారు, చెప్పాడు. నిజంగా మీ బుద్ధి మంచిదే అయితే, పిల్లలకి హెల్ప్ చేసే ఉద్దేశమే అయితే మాతో చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా. అంతా వస్తే వగలు, వలలు, వన్నెలు ఇవన్నీ ఎలా సాగిస్తుంది? దుర్గమ్మ, ఆ, దుర్గమ్మనే. నీ నిజ స్వరూపం తెలిసిన దుర్గమ్మనే. అమ్మా, ఏమైందని ఇప్పుడు ఇదంతా గొడవ? నువ్వు మాట్లాడుకురా. ఏ ప్రియా, ఇంత వయసు వచ్చాక చెప్పించుకోవడం నీకు సిగ్గు అనిపించటం లేదు? ఎన్నిసార్లు చెప్పాలి వాడి వెనకాల పడద్దని? ఇప్పుడు ఇలా తెగబడి నువ్వు పక్కనే నిలబడి కూతురుతో సరసాలకి ఆశ్రమాన్నే వేదిక చేసి చూస్తున్నావా? డ్యూటీలో ఉన్నవాడితో ఈ ఆటలేంటి? ఇంత సెంటర్లో బిల్డపెందుకు? ఆహా అత్త, ఓహో మరదలు నా కోసం ఎంత చేశారు, ఎంత ప్రేమ అని వీడు మీ మాయలో పడ్డానికేగా. అసలు నువ్వు దాని కనతలివేనా? ఎంత ఆశ ఉంటే మాత్రం ఇంత నీచానికి దిగజారుతారా? అది పక్క నుండి మరి. దుర్గమ్మ, దుర్గమ్మ, ఏంటి ఏంటి సాంబయ్య రోషం వచ్చింది? వాడనే కాదు నిన్ను అడుగుతున్నాను. ఇదేనా డ్యూటీ? ఏరియా వాచ్ అంటే ఇదేనా? వీడిని మీ లైన్లోకి తేవటం, నీ కూతురు లైన్లో పడేయాలని చూడటం, దీన్ని పోలీస్ డ్యూటీ అంటారు. అమ్మా, చాలమ్మా, ఇంకా చాలు. చాలా ఎక్కువ మాట్లాడావు. అమ్మ, నా మీద ప్రామిస్ చేసి చెప్తున్నానమ్మా. అమ్మ, నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నానమ్మా. వాళ్ళు నన్నేం పిలవలేదు, మామయ్య ఏమీ నన్ను పిలిచికి రాలేదు. అమ్మా, వెళ్ళమ్మా. అవమానించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వెళ్ళు. ఎరా, నన్ను పంపించి వాళ్ళ మీద పడతావా, వాళ్ళ కాళ్ళ మీద పడతావా? ఇంకొక మాట మాట్లాడినా నేను కాల్చుకుని చచ్చిపోతాను. అమ్మా అమ్మా అమ్మా, ఛ!
వెళ్ళారుగా చాలుగా. మాయ పదమాయ. ఏదైనా నిజం బయటపడితే ఇలాగే రివర్స్ అవుతుంది. పదండి.